హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజైతే నేను ఒక హెల్దీ స్వీట్ రెసిపీతో అయితే వస్తానండి. ఏంటి ఇప్పుడు ఎప్పుడు హెల్దీ రెసిపీ అని అంటారు స్వీట్లలో అనుకుంటున్నారా? కానీ నువ్వులు అంటే ఎవరైనా హెల్దీ అనే అంటారు కదండి. ఇక నువ్వులలో చాలా కాల్షియం ఉంటుంది, దీనివల్ల మనకి ఎముకలకి చాలా మంచిదంట. ఇక బెల్లం నువ్వులు కలిపి ఉండలా చేసుకుని అవి రోజుకి ఒకటి తింటే చాలా మంచిది. అలాగే ఇంకా వంటలు అయితేనండి మనం పౌడర్లా చేసుకుంటాం కదా, అలాగా పౌడర్లా చేసుకుని కొంచెం కర్రీస్లో గట్రా పైన కొంచెం వేసుకుంటే చాలా మంచిది. ఇక కారపొళ్ళు కూడా చేసుకున్నప్పుడు కూడా నువ్వులను యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకా అన్నీ కూడా చాలామందికి తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళైతే ఒక్కసారి అయితే మీరు ఇలాగ ట్రై చేయండి. ఇక మనకి మైగ్రేన్ కూడా ఈ మధ్య నేను విన్నది ఏంటంటే, మైగ్రేన్కి డ్రై రోస్ట్ చేసుకుని ఒక స్పూన్ తింటే ఇది క్రమక్రమంగా అయితే మనకి మైగ్రేన్ అనేది పూర్తిగా తగ్గిపోతుందంటే ఇది నేను ఈ మధ్య అయితే నేను విన్నానండి. ఇక మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా ముందుగా అయితే నేను ఒక 1/2 kg నువ్వులను తీసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కానీ మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం నెమ్మదిగా దగ్గరుండే వేయించుకోవాలి. మనకి లోపల వరకు వేగాలంటే ఇలా నెమ్మదిగా మనకి కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా కొంచెం కలర్ మారుతుంది కదా, అప్పుడు మనం వేరే ప్లేట్లోకి వేసేసుకుని ఇప్పుడు అదే కడాయిలో 1/2 kg నువ్వులకి 1/2 kg బెల్లం అయితే తీసుకున్నానండి. ఇదైతే నువ్వుల పట్టి, ఇప్పటివరకు మీకు చెప్పలేదు కదా, నువ్వుల లాడు అయితే కాదు, నువ్వుల పట్టి అయితే వేసాను. ఇక బెల్లం నీట్గా ఉంటే మీరు డైరెక్ట్ ఇలాగా నెయ్యి వేసేసుకుని ఇంకా పాకం వచ్చే వరకు కలపాలి. కానీ నాకు కొంచెం ఇందులో చిన్న రాళ్ళగా అనిపించి ఇక నెయ్యి వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే వేసాను. బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉంచుకొని ఇంకా దీన్ని అయితే స్టైనర్లో వేసుకుని వడపోసుకున్న తర్వాత ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ అదే పాన్ని ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఈ బెల్లం పాకనైతే వేసేయండి. ఇంకా ఇలా వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి. ఇది ఇంకొక చిన్న అపోహ అయితే ఉందండి, ప్రెగ్నెన్సీ వాళ్ళు నువ్వులు తినకూడదు, మంచిది కాదు అంటున్నారు. కానీ ఇది చాలా తప్పండి. ఇది మనకంటే డబుల్ తినాలి ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి కావాలి కదా కాల్షియం అన్నది. కానీ తింటే చాలా మంచిది వాళ్ళు కూడా. ఇలా కొంచెం పాకం వస్తుంది అనుకున్నప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకొని కొంచెం వాటర్లో వేసుకోండి పాకాన్ని. ఇలాగ ఒక 2 seconds ఉంచితే మనకి చూసారుగా ఇలాగ అన్నప్పటికీ మనకి విరిపితే విరగాలి అప్పడంలాగా. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా అన్నప్పటికీ మనకి చూసారుగా అలాగా సౌండ్ కూడా అలా వస్తుంది. ఇంకా ఈ టైంలో అయితే మనం నువ్వులను అయితే వేసేసుకొని ఇంకా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇది నువ్వులను అయితే చాలా విధాలుగా అయితే మనం ఉపయోగించవచ్చండి. ఇక నువ్వుల అన్నిటికంటే ఆయిల్లో మంచిది ఏంటంటే నువ్వుల నూనె అంటారు కదా, ఇంకా పచ్చళ్ళు కూడా నువ్వుల నూనెతో పెడతారు. ఇది చాలా మంచిది. ఇలా నువ్వులు తిన్నా సరే లేకపోతే ఆయిల్ రూపంలో ఇలా వాడుకోవచ్చు. ఇక పెద్దవాళ్ళకైతే కొంచెం వాటర్లో నానబెట్టి సోక్ చేసిన తర్వాత నువ్వులైతే వాళ్ళకి ఇవ్వండి, ఇది చాలా మంచిది వాళ్ళకు కూడా. ఇంకా మీకు బెల్లం కాదు అనుకుంటే ఇలా లాడు చేసుకోవాలనుకుంటే నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఖర్జూరం కూడా కలుపుకొని మనకి నువ్వులు ఉండేలా చేసుకుని కూడా పెట్టవచ్చు. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అలాగా కొంచెం లైట్గా అలా వేసుకుని పెట్టవచ్చు. ఇక నాకు పాకం వచ్చిన తర్వాత ఒక బటర్ పేపర్ మీద వేసుకున్న తర్వాత అటు ఇటు కూడా క్లోజ్ చేసి మనకి అప్పడాల కర్ర ఉంటుంది కదండి, దాంతో అయితే రోల్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా వచ్చే వరకు మనం రోల్ చేయాలి. చాలా బాగా వచ్చిందండి. ఇంకా మనకి పట్టుకుంటే విరగాలి, అలా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. మనకి సాగడం పాకం సరిగ్గా రాకపోతే మనకి ఇంకా పట్టి అయితే కుదరదు, సాగినట్టు వస్తుంది. నేను దీనికి ముందే ఒకసారి పల్లీల పట్టి కూడా వేసాను, అది కూడా చాలా బాగా వచ్చింది. చూసారుగా ఇలా ఈక్వల్గా మొత్తం అంతా రోల్ చేసుకోవాలి. ప్రతిరోజు అయితే మనకి నువ్వులు అయితే మనకి ఏదో రకంగా మన నువ్వుల పౌడర్ కారం పొడి చేసుకుంటారు కదా, ఆ రూపాయనైనా సరే ఇలా లాడులైనా సరే ఎలాగైనా సరే మన నువ్వులు అయితే రోజుకి ఒక స్పూను మనకి తీసుకునేలాగైతే చేసుకోవాలండి ఆహారంలో. ఇక నేను గోంగూర పచ్చళ్ళు కూడా నువ్వులు వేసి కూడా చేస్తాను, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చండి.
కానీ కొంతమంది ఇది వేడి అంటారు, కానీ వేడైతే కాదండి. నువ్వులు చాలా మంచిది, అన్ని రకాలుగా ఇది చాలా మంచిది. ఇక ఇలా అచ్చులా చేసుకున్న తర్వాత మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిందంటే మనకి ఇంకా కట్ చేసుకుంటే వీలవదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాగ అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. యాక్చువల్లీ నేనైతే 1 కేజీకి చేద్దాం అనుకున్నాను, కానీ 1/2 కేజీ చేశాను. 1/2 కేజీకే చాలా ఎక్కువ వచ్చినవి. మనం రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం కదండి, బాదం, అలాగే పంకిన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, కుకుంబరు, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్, వీటినన్నింటినీ తీసుకున్నప్పుడు వీటిని కూడా మనం 1 స్పూన్ అయితే మనం యాడ్ చేసుకుంటే చాలా మంచిది అన్నిటితో పాటు. కానీ డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలంట. ఎవరైనా డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ బాదం అంటున్నారు, కానీ ఇవన్నిటిని కూడా మనం, అలాగే వాల్నట్టు, ఇంకా అంజీరా, ఇవి కూడా తీసుకోవాలి. దీనివల్ల మనకి బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మొత్తం క్యూర్ అవుతాయి అని అంటున్నారు. ఇక కొంచెం కొంచెంగా అయితే ట్రై చేస్తే మంచిది. ఇంకా చూసారుగా కొంచెం చల్లారిన తర్వాత వెనకాల ఉన్న బటర్ పేపర్ అయితే తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. పూర్తిగా అయితే చల్లారలేదండి, కొంచెం వేడిగా ఉండటం వల్ల మనకి కొంచెం చూసారుగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా పీసులు అయితే ఇంకా మనకి ఇలా విరిపితే మొత్తం విరగాలి, అలాగైతే కరెక్ట్గా మనకు వచ్చినట్టు. ఇలా అన్ని పీస్ని తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇక నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇక అలాగే బెల్ ఐకాన్ మీద టచ్ చేసి ఆల్రెడీ సింబల్ మీద క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లోపల అయితే వచ్చేస్తుంది. చూసారుగా ఇంక ఈ పీస్ని అయితే నేను ఇలా తీసుకున్న వెంటనే ఇలా వెంటనే ఇలా విరిగిందంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్.